హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఏమైంది మీ స్పందనాదేవి? అడిగాడు చంద్రం. అరిస్బా హృదయం స్పందించి వెళ్ళిపోయింది. ఇద్దరూ మేడ మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. చంద్రం నవ్వి, అరిస్బాకి హృదయం లేదు, అంతా మెకానికల్ అన్నాడు. నాకు నిన్ను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. చంద్రం ఆశ్చర్యంగా, ఎందుకు అన్నాడు. ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం, అంతా హాయిగా అనుభవించడం, ముఖ్యంగా ఆ నిర్లక్ష్యం. నాకు నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది. ఎందుకు? సున్నితమైన హృదయం, చక్కటి అలవాట్లు, ముఖ్యంగా ఆ లాలిత్యం. నవ్వాడు. శంభు నవ్వలేదు. నేనింక ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. నాకున్న జబ్బు ఏమిటో అర్థమైంది. ఏమిటి? నేను ప్రేమరాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నాను. దానికి మందు కూడా లేదు. ఎందుకంటే దీన్ని పోగొట్టుకోవడానికి కావలసిన మాటలు కూడా నా దగ్గర లేవు. నాకెప్పుడైనా దేవుడు కనబడి నీకేం కావాలని అడిగితే నేను ఏమడుగుతానో తెలుసా? మేడలు అడగను, మిద్దెలు అడగను, ధనధాన్యాలు అడగను. ప్రభు, నా మనసు చుట్టూ ఈ మౌనం పొరలు పొరలుగా కోట కట్టింది. ఈ గోడల్ని పడగొట్టడానికి నాకు మాటలనే ఆయుధాన్ని ఇవ్వు. మాట్లాడాలి. ఎంత మాట్లాడినా తరగని మాటలు నాకు కావాలి. నాకేడుపొస్తోంది. అగ్నిపర్వతంలోంచి బయటకొచ్చినట్లు నా గుండెలోంచి ఏడుపు ఉబ్బికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కొంచెం ఓదార్పు, నాకు కొంచెం ఓదార్పు కావాలి. పల్చటి మసక చీకట్లో అతడి కళ్ళల్లో సన్నటి నీటిపొర. విచలితుడయ్యాడు చంద్రం. చాలాసేపు నిశ్శబ్దం. మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్లా నిశ్శబ్దమైన చీకటి. క్రిందకి పోదామా? చంద్రం అడిగాడు. మిత్ర తన ఆలోచనలోంచి తేరుకుని పద అంటూ కదిలి చప్పున ఆగిపోయాడు. రోడ్డు మీద తన ఇంటివైపే వస్తున్న కమల కనబడింది. ఎవరు? అన్నాడు చంద్రం. శంభు చెప్పాడు. వాళ్ళు క్రిందకు వచ్చేసరికి కమల లోపలికి వచ్చింది. చంద్రాన్ని పరిచయం చేశాడు. మీరీ మధ్య సితారుతో మేడ మీద కనబడడం లేదు? మిత్ర నవ్వి ఊరుకున్నాడు. ఈ లోపులో బయట మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. మరుక్షణం విజిల్ వేసుకుంటూ అరిస్బా లోపలికి వచ్చాడు. అమ్మాయిని చూసి చప్పున ఆగిపోయాడు. మిత్ర పరిచయం చేశాడు. నమస్తే అందా అమ్మాయి. కమలా అన్నాడు అరిస్బా. 3 అక్షరాలు బాగా లేవు. మాలా అని పిలుస్తాను. మీకు అభ్యంతరం లేదుగా? ఎందుకంటే మీరు మల్లెల మాలలా ఉన్నారు. అత్యంత సౌందర్యంతో బాధపడుతున్నట్టు ఆ అమ్మాయి మెలికలు తిరిగి నవ్వింది. చంద్రం ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా హఠాత్తుగా లేచి అరెరే అన్నాడు. ఏమైంది? నాతోరా చెబుతాను అంటూ అల్మరా దగ్గరకు వెళ్ళి ఏదో వస్తువు తీసి జేబులో పెట్టుకుంటూ రా అని మరి మాట్లాడనివ్వకుండా శంభు చెయ్యి పట్టుకుని అరిస్బా వైపు తిరిగి మీరు మాట్లాడుతూ ఉండండి అని మిత్రాని తీసుకువెళ్ళాడు. ఎందుకు అలా తీసుకువచ్చాడో చెప్పకుండా పార్కులో కూర్చోబెట్టి అరగంట కబుర్లు చెప్పి పద ఇక పోదాం అంటూ లేచాడు. ఇంకా అడగదలుచుకోలేదు మిత్ర. వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడం కోసమే అలా చేశాడని తెలుస్తుంది. కానీ వాళ్ళు బొత్తిగా అపరిచితులు కదా. పార్కు బయటకొస్తూనే చంద్రం ఏదో చెప్పబోయాడు. అరే అంటూ ఆగాడు మిత్ర. చంద్రం కూడా అటు చూశాడు. ఒక జంట. అందులో చిత్రమేమీ లేకపోయేసరికి ప్రశ్నార్థకంగా స్నేహితుడి వైపు చూశాడు. నేను ప్రతిరోజు మేడ మీద నుంచి ఈ పార్కులో చూస్తూ ఉంటాను. ఈ నెరోకల్ కుర్రవాణ్ణి ఒక అమ్మాయితో. అయితే అన్నాడు చంద్రం. అయితే ఈ అమ్మాయి మాత్రం కాదు బాధగా అన్నాడు. 3 నెలలు ఒక అమ్మాయితో స్నేహం పేరిట మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో. ఓమెన్ చూసావా? లేదు. ఏం? అందులోలా నువ్వు ఈ పార్కు ముందు నుంచి ఇల్లు మార్చకపోతే బాగుపడవు. అంత సున్నితమైన భావాలున్న వాడివి ప్రేమించడానికి పనికిరావు అని ఆగి నే వెళ్ళొస్తా అన్నాడు. అదేమిటి ఇంటికి రావా? రాత్రయింది, పోతాను. బై నీ టేప్ ఆన్ చేసి వచ్చాను, విను. ఇద్దరు అపరిచితులు. అంతకు ముందు ఒకసారి కూడా మాట్లాడుకోని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, మంచి ఛాన్స్ అని వెళ్ళిపోయాడు. మిత్ర నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు కొంచెంసేపు. తరువాత కదిలి ఇంటివైపు నడిచాడు.
ఇంటికెళ్ళేసరికి కమల లేదు. అరెస్పా ఉన్నాడు. మిత్రని చూడగానే నీ కారు అర్జెంటుగా కావాలి అన్నాడు. అతని మొహంలో కంగారు కనబడుతుంది. ఎందుకు అన్నాడు మిత్ర. కావాలి, మళ్ళీ 5 నిమిషాల్లో తెచ్చి ఇస్తాను అని అతన్ని మాట్లాడనివ్వకుండా కారు తాళాలేవి అన్నాడు. అప్రయత్నంగా తాళాలిచ్చాడు శంభు. అవి తీసుకుని అరెస్బా గాలిలా తీసుకుపోయాడు. మరుక్షణం కారు స్టార్ట్ చేసిన చప్పుడు. మిత్ర టేప్ వైపు చూశాడు. ఇంకా తిరుగుతూ ఉంది. అతడి పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. రివైండ్ చేసి మొదట్నుంచి వినడం మొదలుపెట్టాడు. మీరు నిల్చునే ఉన్నారు, కూర్చోండి. అరెస్బా కంఠం. మామూలు సంభాషణ. అమ్మాయికి అబ్బాయికి మధ్య పవిత్రమైన స్నేహం ఉందంటే నమ్మరండి మనవాళ్ళు. అసలు ఎదగలేదు కమల. అవునవును, కొంచెం పరిచయం పెరగగానే ప్రేమంటారు. భలే నవ్వు వస్తుంది. ఆడపిల్లలంటే అందరికీ చులకనే కదండి. అవునండి, ఆడపిల్ల అంటే పవిత్రమైనది అన్న భావమే పోయింది ఈ కాలం అబ్బాయిల్లో. ఒరే ఈడియట్, నువ్వురా నిజంగా. పొట్టేలు పున్నమ్మ చూసారా? నన్నెవరూ అర్థం చేసుకోరండి. ఒక్కోసారి ఎంత ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటానో, చచ్చిపోదామనిపిస్తూ ఉంటుంది కమల. నాకు అచ్చు అలానే అనిపిస్తూ ఉంటుందండి అరెస్పా. మీరు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. ఇన్నాళ్ళకి నాకు నిజమైన స్నేహితురాలు దొరికింది. నాకు అంతే అరెస్. నిజమా కమల? అరెస్ కమల. గది బయట చీకటి, గది మధ్యలో మిత్ర. అచేతనంగా ఖాళీ కుర్చీలు, ఖాళీ కప్పులు, ఖాళీ యాస్ట్రే, ఖాళీ మనసు. ఎవరి మీదో తెలియని కసి. చిన్న చప్పుడు టేప్లో. ఎవరది? అరెస్పా కంఠం. మళ్ళీ అతనే ఆశ్చర్యంగా అంటున్నాడు. మంగతాయారు? నేనే. మూడో కంఠం. బయట మోటార్ సైకిల్ చూసి లోపలికి వచ్చాను. నెల రోజుల నుంచి వెతుకుతూ ఉంటే దొరకలేదు. ఈ రోజు కనపడ్డావు. నిన్నొదలను. నే వెళతాను. కమల కంఠంలో అయోమయం. ఇదెవత్తే? మంగతాయారు కంఠం. మంగ, నోరు అదుపులో పెట్టుకో. నే వెళ్తున్నాను. కమల కంఠం. దూరంగా వెళ్ళిపోతున్న అడుగుల చప్పుడు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి మంగ. ఏం తేలాలి? వెటకారం. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని. ఏం ఆడుకున్నాను? తెలీదా? చెప్తా విను. క్షణం నిశ్శబ్దం. నాకు 3వ నెల. మై గాడ్, ఎవరన్నా డాక్టర్. నోర్మయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నవ్వు. పెళ్ళా? మరి ఇన్నాళ్ళు ప్రేమ నటించావా? ఏదో థ్రిల్. ఆ థ్రిల్లు వదిలిస్తాను. మా అన్నయ్యకు ఒక్క మాట చెప్పానంటే. అయినా నేనేనని నమ్మకం ఏమిటి? ఏమిటి? ఏమన్నావు? మళ్ళీ అను. ఒకసారి ఏమిటి, 1,00,000 సార్లు అంటాను. ఈ మంగ ప్రేమిస్తే మనిషి, ద్వేషిస్తే రాక్షసి. నీ అంతు చూడకుండా వదలను. మీ అన్నయ్యకు చెబుతావా? నీ బుద్ధి సరిచేయడానికి మా అన్నయ్యలే అక్కర్లేదు, నేను చాలు. నువ్విలాంటి బజారు సరుకు అనుకోలేదు. నువ్వు ఇలాంటి వెధవ్వని నేననుకోలేదు. చెప్పు, చేసుకుంటావా లేదా? నేను నిన్ను చేసుకోవటమా? జోక్. ఫలితం అనుభవిస్తావు. ఏం చేస్తావు? అరుస్తాను, గోల చేస్తాను, నీ పరువంతా బజార్లోకి ఈడుస్తాను. ఏది అరువు చూద్దాం. ఏం, నీ చేతిలో ఫ్లవర్ వేస్ చూసి భయపడతాననుకున్నావా? కొంచెం నిశ్శబ్దం. గింజుకుంటున్న ధ్వని. వదులు వదులు. చిన్న చిన్న చప్పుళ్ళు. పెద్దగా అరుపు. రక్షిం. మాటను మధ్యలో బ్రేక్ చేస్తూ ఏదో పగిలిన ధ్వని. అమ్మా అని పెద్ద ఆర్తనాదం. తరువాత శ్మశాన నిశ్శబ్దం. శంభు స్థానువై కూర్చుండిపోయాడు. రక్తం చుక్కల్లేనట్టు మొహం పాలిపోయింది. చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు. 10 నిమిషాల తరువాత అరెస్పా వచ్చాడు. ఇవిగో తాళం చెవులు అని ఇచ్చి శంభు మౌనాన్ని గుర్తించకుండా వడివడిగా వెళ్ళిపోయాడు. శంభు అలానే చాలాసేపు వచ్చాడు. టేప్ తిరుగుతూనే ఉంది. రాత్రి మరింత ముందుకు జరిగింది. హరిత లేకపోవడం వల్ల ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. టేప్ నుంచి మళ్ళీ మాటలు. నీ కారు కావాలి అర్జెంటుగా. అరెస్పా కంఠం. ఎందుకు? తను. కావాలి, మళ్ళీ 5 నిమిషాల్లో తెచ్చిస్తాను. కారు తాళాలేవి? నిశ్శబ్దం. మిత్ర మెదడులో ఏదో మెరిసినట్లయింది. చప్పున తాళాలు తీసుకుని గ్యారేజీలో పరిగెత్తాడు. వెనక సీటు చెక్కు చెదరలేదు. డోర్ బలంగా వేశాడు. చిన్న అనుమానం. డిక్కీ తెరిచి చూసి షాక్ తగిలినట్టు అలాగే నిలబడిపోయాడు.
తొందరలో కడిగినట్టుంది. ఇంకా తడారలేదు. రక్తపు మరకలు కూడా అక్కడక్కడా పోలేదు. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. చెవులు చిల్లులు పడేలా భజంత్రీల చప్పుడు. ఉచ్చస్వరంతో పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా చంద్రం లేచి వధువు మెడలో తాళి కట్టాడు. చేతిలో అక్షింతలు ఇద్దరి మీదకు విసిరాడు మిత్ర. ఓణీ పరికిణీ వేసుకున్న అమ్మాయిలు నిలబడి ఆ పెళ్లిని తదేకంగా చూస్తున్నారు. పట్టుచీరలు ముత్తైదువులు హడావిడిగా పెళ్లి భారాన్నంతా తనమీదే మోసుకుని ఏ పని లేకుండా తిరుగుతున్నారు. వధూవరులిద్దరూ పెద్దల కాళ్ళకి దండం పెట్టుకుంటూ వస్తున్నారు. మిత్ర దగ్గరికి వచ్చారు. ఏరా, నీకు పెట్టమంటావా అడిగాడు. మిత్ర నవ్వి నీ మొహం అన్నాడు. చంద్రం పెళ్లికూతురు వైపు తిరిగి నా ప్రాణ స్నేహితుడు, ఇప్పటి వరకు ప్రాణంలో సగమైన వాడు అన్నాడు. ఆ అమ్మాయి స్నిగ్ధంగా నవ్వింది. మిత్ర నవ్వి నా ఒక్కగానొక్క స్నేహితుడిని కూడా మీరు లాక్కున్నారు అన్నాడు. లాక్కోవడానికి దోహదం చేసింది కూడా నువ్వే. ఆ రోజు నువ్వు రూమ్ ఇవ్వకపోయుంటే మేము మనసు విప్పి మాట్లాడుకునే వీలే చిక్కేది కాదు. అలా మోగగా ప్రేమించుకుంటూనే ఉండేవాళ్ళం. ఈ లోపులో ఈ అమ్మాయికి ఎవరితోనో పెళ్ళైపోయి ఉండేది. ఆ ఆలోచనే భయంకరం అన్నట్టు అమ్మాయి చెయ్యి సన్నగా వణకడం గమనించాడు. అతడికి జంటను చూస్తుంటే ముచ్చటేసింది. మనసుని దగ్గర చేయడానికి మాటలంతా ఉపయోగపడతాయి. ఒక గంట సేపు ఏకాంతంగా మాట్లాడుకున్న ఈ జంట ఒక జీవితాంతమూ కలిసి ఉంటారు. ఒకళ్ళ బాధల్లో ఆనందంతో వేరొకరు పాలు పంచుకుంటారు. మా ఇద్దరి తరఫున నీకు, ముఖ్యంగా నీ గదికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం అని. గదంటే జ్ఞాపకం వచ్చింది. అరెస్పా సంగతేమన్నా తెలిసిందా అడిగాడు. ఆ విషయం జ్ఞాపకం వచ్చేసరికి శంభు మొహం లానైపోయింది. ఆవేశంలో చేసిన హత్య కాబట్టి శిక్ష ఎక్కువ పడకపోవచ్చు అన్నాడు లాయర్. కానీ శిక్ష పడటం మాత్రం ఖాయం అన్నాడు. ఒక క్షణం మౌనంగా గడిచింది. అరెస్పా అసలు పేరు తెలుసా? ఏమిటి? ఆర్ సుబ్బారావు. దూరం నుంచి పురోహితుడు పిలుస్తున్నాడు. రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. శంభు. మీ హరిత భోజనం మాకెందుకు? తొందరగా పెళ్లి చేసుకో, వస్తాం. పెళ్ళి? ఆడపిల్లలతో మాట్లాడడం రాని తనకి పెళ్ళి? చంద్రం అంటున్నాడు. గదిలో టేప్ రికార్డర్ పెట్టాడని చెప్పానే, తనే. ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది. పురోహితుడు మళ్ళీ పిలిచాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. శంభు అటే చూస్తూ ఉండిపోయాడు. ట్రైన్ నెమ్మదిగా ఆగింది. బ్రీఫ్ కేస్తో దిగుతూ ఉండగా శంకరాభరణం మావయ్య వెతుక్కుంటూ రావడం కనిపించింది. వచ్చావా? సూట్ కేస్ అందుకుంటూ అన్నాడు. నీ ఫోన్ కాల్ రాకపోతే, ఫోన్లో రాకపోతే ఒట్టే అని బలవంతం చేయకపోతే వచ్చేవాణ్ణి కాదు. నాకు తెలుసోయ్, అందుకే ఫోన్ చేశాను. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. మిత్ర ఆగి చుట్టూ చూశాడు. 22 సంవత్సరాల తరువాత మళ్ళీ రావటం. ఏదో చిత్రమైన స్పందన. నువ్వు పుట్టిందిక్కడే అన్నాడు. మీ అమ్మకి కాన్పు కష్టమైతే ఈ ఊర్లో కారులో తీసుకువచ్చాం. ఆ రోజుల్లో మంచి డాక్టర్లు ఎక్కువ మంది ఉండేవారు కాదు. రిక్షా బస్టాండ్లో ఆగింది. వర్షం పడటం వల్ల నేలంతా చిత్తడిగా ఉంది. రిక్షావాడికి డబ్బులిస్తూ రాజమండ్రి అంటే చిత్తడికి పెట్టింది పేరు అన్నాడు. మిత్రకి ఆ భావం కలగలేదు. ఏదో అస్పష్టమైన ఆప్యాయత, ప్రేమ కలిగిన భావం. మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో కదిలి ప్రపండ వేగంతో పరిగెత్తి గంగలా పెళ్ళుపుకి మందాకినిలా నెమ్మదిగా మనసంతా పరుచుకుని మెటీరియలిజంని, అసంఖ్యాతివాదం పరపరా కోస్తోంది. యానం 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 అరుస్తున్నారు క్లీనర్. ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. కొంచెం సేపటికి బస్ కదిలింది. మీ నాన్నని మాతో పాటు ఉండిపోమ్మన్నాను, వినలేదు. ఏముంది కలకత్తాలో? సంపాదించాడనుకో. కానీ నన్నడిగితే కల్లో గంజో ఉన్న ఊళ్ళో తాగడంలోనే సంతృప్తి ఉంటుందంటాను. అతను వినటం లేదు. పచ్చటి పొలాలు, కదిలి వెళ్తున్న కొబ్బరి చెట్లు. సాయంత్రం కావస్తోంది. 16 ఏళ్ల అమ్మాయి పైటారేసుకుంటే ఆకాశం నీలంగా మారింది. సూర్యుడు సిగ్గుతో ఎర్రబడిన మొహాన్ని భూదేవి వక్షోజాల మధ్య దాచుకోవడానికి కొండల మధ్యకు చేరుకుంటున్నాడు. చల్లటి పిల్లగారి మనసు సేద తీరుస్తుంది. బస్ యానంలో ఆగింది. తొందరగా దిగు, పడవెళ్ళిపోతుంది. శంభు ఒక గెంతులో దూకబోయి జారాడు. బలమైన చేతులు ఆపాయి. ఇది మీ ఊరు కాదు, జాగ్రత్త, నవ్వాడు మావయ్య. ఇద్దరూ రేవువైపు నడవసాగారు.
గోదావరికి అటువైపు మన ఊరు. మీ అమ్మ నేను ప్రతిరోజు బడికి ఇటువైపు వచ్చేవాళ్ళం. వర్షాకాలం కట్టలు తెంచుకుని ప్రవహించేది గోదావరి. ఇద్దరం 7వ క్లాసులో మానేశామనుకో నవ్వాడు. ఆయన చేతులకేసి నాగలి పట్టిన భుజాలకేసి చూసి కళ్ళు తిప్పుకున్నాడు శంభు. నువ్వు ఎక్కువగా మాట్లాడవేమిట్రా? హఠాత్తుగా అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడి నవ్వుతూ అదేం లేదు మావయ్య అన్నాడు. మీ అమ్మ కూడా అంతే, ఎక్కువ మాట్లాడేది కాదు. దానికిన్ని విషయాలు తెలుసునని. అయినా గుంబనంగా ఉండేది. నీకు తెలీదురా అబ్బి, మీ అమ్మకి కలకత్తా అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి దానితో కలిసి తిరిగిన వాణ్ణి. దాని మనసు నాకు తెలియదు. ఈ గోదార్ని, తన చిన్న పల్లెటూర్ని ఎంతగా ప్రేమించిందో అది. అయినా మీ నాన్నతో నోరు విప్పి ఒక్క మాట అంటేనా? గుండెల్నిండా ఆశని దాచుకున్నట్టుంది. చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక్కటంటే ఒక్క మాట. అస్థికల్ని గోదావరిలో కలపమని అన్నది. నాకు తెలుసు దాని ప్రాణం ఎంత కొట్టుకుందో. ఆగి అన్నాడు. బురదలో పుస్తకాలు పట్టుకుని నడిచి వచ్చేవాళ్ళం. కాలువలో పడవ కనబడగానే ఒక్క పరుగుతో వెళ్ళి కూర్చునేది. అమ్మ పరికిణీ కట్టుకుని చెరుగ్గడ నములుతూ కాలవగట్ల వెంట పరిగెత్తిన అమ్మ. నాన్నతో కలిసి కలకత్తా వెళ్ళిపోతూ తల్లి గోదావరికి కన్నీటితో వీడ్కోలు చెప్పిన అమ్మ.